పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆశ్రయం. ఒక అడవికి దగ్గరగా ఒక పంది తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నివాసం ఉండసాగింది. ఒకరోజు విపరీతమైన వర్షం కురవసాగింది. తన తలుపు ఎవరో కొట్టిన శబ్దం విని పంది బయటకు వచ్చి తలుపు తీసింది. ఎవరా అని చూస్తే తోడేలు పంది దగ్గరకు వచ్చి, అక్కా, ఈరోజు వర్షం చాలా ఎక్కువగా ఉంది. నేను తడిసి ముద్దయిపోతున్నాను. నా ఇంటికి నేను వెళ్ళలేను. ఈ రాత్రికి ఇక్కడే ఉండి నీ దగ్గరే రేపు ఉదయం తెల్లారిన వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి పంది సందేహంగా, అవునా, మా ఇంటి దగ్గర ఉంటావా అని అడిగింది. దానికి తోడేలు, నేను ఎటువంటి హాని నీకు తలపెట్టను. నా మాట నమ్ము. తెల్లవారగానే నేను వెళ్ళిపోతాను అన్నది. దానికి పంది జాలిపడి వెంటనే ఒప్పుకొని తోడేలుకు ఆశ్రయం ఇచ్చింది. ఆ రాత్రి తోడేలుకు 4 పిల్లలు పుట్టాయి. ఆ మరునాడు పంది తోడేలు వద్దకు వచ్చి, వెళ్ళిపోతావా అని అడిగింది. కానీ దానికి తోడేలు, ఇప్పుడే పుట్టాయి నా పిల్లలు, ఎంత పసికందులో చూడు. వీటినిలా బయటకు తీసుకువెళితే వీటి ప్రాణానికి హాని ఉంటుంది. కొద్ది రోజులు ఇక్కడే ఉంచి కొద్దిగా పెరిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను అన్నది. దానికి పంది నిజమే కదా అని జాలిపడి ఒప్పుకున్నది. కొద్ది రోజులు పోయాక పంది మరలా తోడేలు వద్దకు వచ్చి, ఇకనైనా నీవు నీ పిల్లలతో వెళ్ళిపోతావా అని అడిగింది. దానికి తోడేలు, అక్కా, నా పిల్లలు ఇంకా పాలు త్రాగుతున్నవి. ఇంకొద్ది రోజులు ఉండి వెళతాను. బయట క్రూర మృగాల బెడద ఎక్కువగా ఉన్నది అన్నది. చివరకు దానికి కూడా పంది ఒప్పుకొని ఆశ్రయం ఇవ్వసాగింది. చివరకు ఇంకొన్ని రోజులు గడిచిన తరువాత మరలా వచ్చి పంది అడిగింది. కానీ దానికి తోడేలు, ఈ ఇల్లు నాది. నీవు 4 నా పిల్లలతో కలిపి 5. నీవు ఒక్కదానివే. మమ్మల్నేం చేస్తావు? ఈ ఆశ్రయం నాది, ఈ ఇల్లు నాది. ఇకనైనా నీవు వెళ్ళిపో, బయటికి పో అని పందిని తరిమి కొట్టినది. పంది ఎంతో విచారంగా తన ఇల్లు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి పిల్లలు, ఎవరికైనా ఆశ్రయం ఇచ్చేటప్పుడు వారు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నవారో ముందు వెనుకలు కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.